ఆంధ్ర యూనివర్సిటీ స్థాపనకే ఎంతో ప్రతిష్టాత్మకంగా కృషి చేసినటువంటి వ్యక్తి, అప్పటి ఉమ్మడి మద్రాసులో ఉన్నటువంటి మినిస్టరే ఈ సర్ అన్నపు పరశురాం పాత్రో. అయితే ఈయన వర్ధంతి అయినా జయంతి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ అఫీషియల్గా ఎటువంటి కార్యక్రమాలైనా చేయాలని ఉందా, లేదా నేటి తరానికి వీళ్ళ సమాఖ్య ఏం చెప్పదలుచుకుంది అన్నది ఇప్పుడు మనతో మాట్లాడేందుకు శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు, అసలు చెప్పండి, అసలు ప్రభుత్వం కానీ ఈయన వర్ధంతి కానీ జయంతి కానీ కార్యక్రమాలు ఏమైనా చేయాలని మీరు ఎప్పుడైనా కోరారా, లేకపోతే మీరే సమాఖ్య తరపున జరుపుతున్నారా? అంటే మేము ఏంటంటే ఒక యువతగా ఇప్పుడున్న ఈ సమాజంలో అంటే అలాంటి మహనీయుల్ని మనం మరుగున పడేసినట్టే జరుగుతుంది. ఎందుకంటే ఆయన 1875లో పుట్టి 1915లో రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. అంటే పోస్ట్ లా గ్రాడ్యుయేట్ ఆయన. సో లా చేసిన తర్వాత ఏంటంటే ఆయన ఒక జమీందారీ ఫ్యామిలీ నుంచి పుట్టారు. కాకపోతే ఒక జమీందారీ ఫ్యామిలీ నుంచి పుట్టి బడుగు వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు అనే ఒక నినాదంతో అంటే బ్రాహ్మణేతర నాయకుడిగా ఎదిగినటువంటి అలాంటి మహోన్నత విలువనున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో అలా రాజకీయాల్లోకి 1815లో వచ్చిన తర్వాత మళ్ళీ 1817లో జస్టిస్ పార్టీ ఆ పార్టీలో ఒక సభ్యునిగా కీలక సభ్యునిగా వ్యవహరిస్తూ 1921లో ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో లెజిస్లేటివ్ కౌన్సిల్గా దాంట్లో ఎంటర్ అయ్యారు. సో విద్యాశాఖ మంత్రిగా లా శాఖ మంత్రిగా పనిచేస్తూ 1926లో ఆయన ప్రతిపాదించినటువంటి అంటే తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రాలకి ఒక ప్రత్యేక యూనివర్సిటీ కావాలని చెప్పేసి పట్టుబట్టి ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ రావడానికి మూలకారకుడైనటువంటి మహోన్నత వ్యక్తిని మనం నిజంగా ఆయన జయంతి వర్ధంతులు జరుపుకోక చాలా మరుగున పడ్డ మహనీయుల యొక్క దీంట్లో ఆయన ఉన్నారనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చరిత్ర సృష్టించారు. బ్రాహ్మణేతర కులాల నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఒక లా మినిస్టర్గా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ఒక రాష్ట్ర తెలుగు ప్రజల కోసం యూనివర్సిటీ తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. ఈ సమాజం పట్ల ఇంకా అన్ని రకాలుగా చెప్పాలంటే ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఎక్కువ శాతం బీసీలుగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడే ఈ యొక్క ప్రాంతం యొక్క వెనుకబాటుతనాన్ని ఈ యొక్క కులాల యొక్క వెనుకబాటుతనాన్ని వెలుగులోకి తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఈ యొక్క కులాల యొక్క జీవన విధానం ఎలా ఉంది, వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలని చెప్పేసి అంబేద్కర్ గారి కమిటీకి సూచనలు ఇచ్చి ఆయన ఇంతటి అంటే ఈ జిల్లాల్లో ఇంతటి బీసీల శాతం పెరగడానికి రావడానికి కారకమైన మహోన్నత వ్యక్తి. ఆయన ఏ కులానికి ఒక దీనికి కాదు, ఒక ప్రాంతం వెనుకబాటుతనానికి కృషి చేసి ఈ ప్రాంతం ముందుకు తీసుకురావాలని అలాంటి వ్యక్తిని మనం మరుగున పడేసాం. సో ఈ రకంగా అంటే ఈరోజు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వం దీనిపైన సరైన విశ్లేషణ జరిపి ఇలాంటి నాయకుల యొక్క వర్ధంతిని జయంతుల్ని అఫీషియల్గా కొనసాగిస్తే నేటి యువతకి ఏంటంటే ఇలాంటి వ్యక్తులు కూడా మన ప్రాంతం నుంచి వెళ్ళి ఇలాంటి మౌనత కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఉన్నారా అని చెప్పేసి యువతకి తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి అయితే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పటివరకు మనం ఎంతోమంది మహనీయుల యొక్క పేర్లు వింటూనే ఉన్నాం, వాళ్ళ వర్ధంతులు జయంతులు. కానీ సర్ అన్నపు ఈ పరశురాం పాత్ర గారి పేరు మాత్రం ఇప్పుడే వింటున్నాం. అయితే ఇప్పుడు ఇది కూడా కళింగాంధ్ర సాంస్కృతిక సమైక్య ఈరోజు 80వ వర్ధంతి కార్యక్రమం జరపబట్టి ఈరోజు తెలుస్తోంది. కనుక ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి ఈయన యొక్క వర్ధంతి అయినా జయంతి అయినా సరే అఫీషియల్గా నిర్వహించాలని కోరుకున్నాం. అదే కాకుండా ఉమ్మడి మద్రాస్ టైంలోనే ఈయన మన తెలుగు వాళ్ళకి సెపరేట్గా ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ రావడానికి కృషి చేసినటువంటి కీలకమైన వ్యక్తిగా కూడా చెప్తుంది. ఎందుకంటే అప్పట్లో ఈయన విద్యాశాఖ మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేసిన వ్యక్తి. అలాగే వెనుకబడిన వర్గాలకి ఇటు వెనుకబడిన ప్రాంతాల్లో వాళ్ళ తరపున ఈయన మాట్లాడి అలాగే ఇక్కడ కావాల్సిన వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి అని చెప్పి అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది.